మీటీవీ న్యూస్ కి స్వాగతం. నార్సింగి మండలం చేరిపల్లి గ్రామంలో శనివారం రోజు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న పోకల శ్రీశైలం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో 34,000 రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, మాజీ సర్పంచ్ తాళ్ల కృష్ణగౌడ్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, తాళ్ల చిన్న కృష్ణగౌడ్, శ్రీరామ్ భరత్, జయరామ్ గౌడ్, మల్లేశం, బాలకృష్ణగౌడ్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, చెప్పాల బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షేరిపల్లి గ్రామంలో పోకల శ్రీశైలం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు గారికి చెప్పడంతో తన హాస్పిటల్ పేపర్స్ ఏవైనా తీసుకొచ్చి మరి ఇస్తే ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిద్దామని చెప్పడంతో అదే ఉద్దేశంతో పేపర్లను తీసుకుపోయి మేము ఇవ్వడంతో తనకు హాస్పిటల్ నిమిత్తం 34,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనేది మరొకసారి రుజువైంది. అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అన్ని నియోజకవర్గాలలో ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్కు అండగానే ఉన్నారు. అదేవిధంగా మరి తన పెద్ద మనిషి మా పిఎస్ పటేల్, పోకల శ్రీశైలం పటేల్ గారు కొద్దిగా అనారోగ్యానికి గురైతే వెంటనే మేము ఇట్లా నాకు డబ్బులు లేవని బాధపడుతుంటే ఇక్కడ లోకల్ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అతని అన్ని బిల్స్ తీసుకొని, మెడికల్ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయగానే వితిన్ 6 months లోపల అతనికి రావడం జరిగింది. దాని ద్వారా ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, అలాగే దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.